ఇదంతా కూడా ఒక ఫైనాన్షియల్ సిస్టమ్‌కి సంబంధించిందని చెప్పి క్లియర్ కట్‌గా అయితే అర్థమవుతూ ఉందనమాట. అలాగే సత్యదేవ్ గారి యాక్టింగ్ గాని, సత్యరాజ్ గారి యాక్టింగ్ గాని, ఇంకా సత్య గారి యాక్టింగ్ గాని నెక్స్ట్ లెవెల్ అయితే ప్లాన్ చేశారని చెప్పొచ్చు. క్యారెక్టర్స్ ఎవరికి వాళ్ళకే చాలా డిఫరెన్స్‌గా అయితే ఉన్నాయి. సో, మరి ఇందులో మెయిన్‌గా గమనిస్తే గనక మనకి 'ప్రియ భవాని శంకర్' గారు ఒక తప్పు చేశారు అని చెప్పి తెలుస్తా ఉంది. కానీ సిగ్నేచర్ ఫోర్జరీ మాత్రం బాగా చేస్తున్నారు అసలు సత్యదేవ్ గారైతే మాత్రం. అన్ని లక్షల డబ్బైతే బయటికి తీస్తా ఉన్నారనమాట. అలాగే మనకి ఎక్కువ ఇంట్రెస్టింగ్ పుట్టించే విషయం ఏంటి అంటే మాత్రం అసలు ఏం జరిగింది ఆ బ్యాంక్‌లో? దేనివల్ల ఆ మనీ అంతగా అయితే మాత్రం పక్కకి చేతులు మారాయి అని చెప్పి అయితే తెలుస్తా ఉందనమాట. సో, మొత్తానికైతే మాత్రం బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనే టైప్‌లోనే ఉంది. అంటే జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన మూవీ అని చెప్పి తెలుస్తూ ఉందనమాట. మరి మొత్తానికి ఈ స్కామ్ బయటపడిందా? లేదంటే అసలు ఎలా జరిగింది? ఏంటి? మరి ఖాతాదారులందరూ కూడా నిరసన తెలియజేస్తా ఉన్నారు. అంటే ఓపెన్‌గా చెప్పాలంటే అదేనండి, అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా బ్యాంక్‌లో. సో, వాళ్ళ డబ్బు కోసం వాళ్ళందరూ కూడా చాలా వరకు అయితే మాత్రం ఫైట్ చేస్తూ ఉన్నారనమాట. సో, మరి సునీల్ గారి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. విలన్‌కి కొంచెం సపోర్టివ్‌గా ఉన్నట్టయితే ఉందనమాట. కాకపోతే ఇందులో హైలైట్ ఏంటి అంటే మాత్రం ఎవరి క్యారెక్టర్ నెగెటివ్ క్యారెక్టర్ అనేది మాత్రం తెలియకుండా బాగా మెయింటైన్ చేశారు ట్రైలర్‌లో కూడా. సో, మనం మూవీ చూస్తేనే అర్థమయ్యేలా అయితే చెప్పారనమాట. అలాగే ఆ డైలాగ్ కూడా బాగుంది. అంటే అందరినీ డబ్బు ఆడిస్తూ ఉంటే డబ్బును ఆడించేవాడిని చూశాను అని చెప్పి అయితే మాత్రం. సో, మళ్ళీ అతను కూడా మన సత్యదేవ్ గారికే నువ్వు ఇది కంప్లీట్ చేయాలనే టైప్‌లో వార్నింగ్ ఇచ్చినట్టయితే ఉందనమాట. సో, ఏది ఏమైనప్పటికీ కూడా మూవీ చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. అంటే రెగ్యులర్ ఫార్మాట్‌లో అయితే లేదు. మరి అదంతా కూడా కొంచెం మనకి చూపించినట్టు కనిపించినట్టు అయితే మెయింటైన్ చేశారు. సో, మనం అది తెలుసుకోవాలంటే మాత్రం మూవీకెళ్ళాలి అని చెప్పి అయితే ఒక చిన్న కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశారని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా అయితే మాత్రం ట్రైలర్ కొంచెం డిఫరెంట్‌గా ఉందనే చెప్పాలి. సో, మరి ఆ మనీ ఏమైంది? ఏంటి? అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది మాత్రం మనం మూవీ చూస్తే అర్థమైపోద్దనమాట. సో, ట్రైలర్ అయితే కొంచెం డిఫరెంట్‌గానే ఉంది. అలాగే ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకి ఒకరితో ఒకరికి సంబంధం లేని టైప్‌లో అయితే ఉంది. సునీల్ గారిని మనం రెగ్యులర్‌గా చూసేదానికిను, ఈ మూవీలో చూసేదానికి అసలు పొంతన లేకుండా పోయిందనమాట. అలాగే మిగతా వాళ్ళు సత్యదేవ్ గారైతే కామెడీకి రెడీగానే ఉన్నారు. సత్యరాజ్ గారు కూడా చూడడానికి లుక్ కొంచెం కామెడీగా ఉన్నప్పటికీ కూడా ఒక రౌడీ టైప్‌లో అయితే పెట్టారని తెలుస్తూ ఉంది. సో, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.